ఈరోజు మనం నేర్చుకునే అంశం కూడా రెండో పార్ట్గా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ధర్మశాస్త్రం గురించి చాలా తెలుసుకోవాలి. మనం ధర్మశాస్త్రం గురించి ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. ధర్మశాస్త్రం ఉన్న సంగతులు ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకుని మనం జాగ్రత్త పడవచ్చు. అయితే ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడ్డది అనేది మనకు ఒక క్వశ్చన్గా ఉందన్నమాట. క్రైస్తవులైన మనము మోసే ధర్మశాస్త్రం కింద ఉన్నామా లేదా? ఒకవేళ ఉంటే ధర్మశాస్త్రం కనుక మనకి ఇవ్వబడితే ధర్మశాస్త్రంలో అనేకమైన విషయాలు దేవుడు తెలియపరుచుకుంటూ వచ్చాడు. అది ఖచ్చితంగా చేయవలసిన అవసరత ప్రతి వ్యక్తికి ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. మరి అలాగ మనం ధర్మశాస్త్రం కన్నా మనకి ఇవ్వబడితే మనం ఆ విధంగా దేవుడు కోరుకునే విధంగా చేస్తున్నామా చేయట్లేదా? ఒకవేళ చేయకపోతే దానికి తగిన శిక్ష అనేది ధర్మశాస్త్ర ప్రకారంగా ఉండేదన్నమాట. ఒకవేళ నిజంగా మనం ధర్మశాస్త్రం కింద ఉంటే నిజంగా మనం దేవునికి శిక్షకి పాత్రలు కావాలి. అర్థమవుతుందా? అయితే మనం పోయిన బైబిల్ తరగతిలో ఇశ్రాయేలుని దేవుడు ఐగుప్తు నుండి వారిని విడిపించి సీను అరణ్యంకు వచ్చి అక్కడ సీనా పర్వతం మీద దేవుడు ఏం చేశాడంటే మోషేని పిలిచి ఇశ్రాయేల్ ప్రజలకి ధర్మశాస్త్రం ఇచ్చి వారితో నిబంధన చేసినట్టుగా మనం చూసాం. ధర్మశాస్త్రానికి సంబంధించిన ఆజ్ఞలు, విధులు, కట్టడాలు ఎన్ని పుస్తకాలను చూసాం? 4 పుస్తకాలు ఉన్నాయని చూసాం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు ఇశ్రాయేలు చేత ఆరాధింపబడాలని, స్తుతింపబడాలని, సేవింపబడాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ఒక మాట అన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడు చెప్పండి? అసలేనే నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అన్న మాట ఎందుకు అన్నాడు? ఆలోచించి చెప్పండి. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడ్డది? ఎందుకు ఇవ్వబడ్డది? ఏ ఉద్దేశంతో ఇవ్వబడ్డది? దానివల్ల లాభాలు ఏంటి? దానివల్ల నష్టాలు ఏంటి? దానివల్ల రాబోతున్న వారికి ఎటువంటి ప్రయోజనకరం ఉంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఇప్పుడు కూడా మనం నేర్చుకున్న విషయం ఏంటంటే క్రైస్తవులు మోసే ధర్మశాస్త్రం ఉన్నారా లేదా చూద్దాం. దేవుడు మోషేతోటి ఒక మాట తెలియజేశాడండి. దేవుడు మోషేతోటి మాట తెలియజేసిన మాట ఏంటంటే గుడారం గురించి ప్రస్తావన చేస్తున్నాడు. దేవుడు దేని గురించి ప్రస్తావన చేస్తున్నాడు? గుడారం గురించి ప్రస్తావన చేస్తున్నాడు. మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే దేవుడు ఈ విషయంలో చాలా ఖచ్చితంగా చెప్పాడు మోషేకి. ఏమని చెప్పాడంటే నిర్గమకాండము 25వ అధ్యాయము, నిర్గమకాండము 25వ అధ్యాయము కొన్ని విషయాలు తెలియజేశాడు. 8, 9 వచనాలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే మోషేతోటి దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే నేను వారిలో నివసించినట్లు, దేవుడు వారిలో అంటే ఎవరితోటి? ఇశ్రాయేల్ ప్రజల్లో నివసించినట్లు వారు అంటే ఇశ్రాయేల్ ప్రజలు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలని చెప్పాడు. ఓకే, నిర్మించాలంటే ఇప్పుడు దానికి ఏమేమి కావాలి? దానికి అన్ని 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు మీరు తర్వాత మీరు చదువుకుంటే అక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు అనమాట. ఎవరిని అడిగాడంటే 2వ వచనంలో
ఒకటో లైన్ రెండో లైన్ చూడండి. మనోపూర్వకంగా అర్పించి ప్రతి మనిషి యొద్ద, ఆ మందిరం కట్టేటప్పుడు కూడా ఇచ్చేవాళ్ళు ఎలాగ ఇవ్వాలంట? మనోపూర్వకంగా అర్పించు ప్రతి మనిషిని వద్ద దాన్ని తీసుకున్న వాళ్ళను. తర్వాత చెప్పుడు ఏమి ఇవ్వాలి, ఏం బట్టి రావాలి అనేది దేవుడు మోషేకి తెలియజేశాడు. మీకు మొత్తం నేను చెప్పట్లేదు, కానీ మనం ఏ ఉద్దేశంతో అయితే మాట్లాడుతున్నామో దాని గురించి మనం ఆలోచన చేసుకుంటూ ముందు కొనసాగుతాం. తర్వాత మీరు 1 నుంచి 7 వచ్చి చదువుకుంటే అక్కడ కొన్ని ఆ యొక్క గోడారానికి కావలసిన పరికరాలన్నీ కూడా, సామాగ్రి కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. మోషే తోటి దేవుడు ఎక్కడుండగా మాట చెప్పాడంటే, సీను అరణ్యంలో ఉండగానే ఈ విషయం గురించి దేవుడు మోషేకి తెలియజేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏమన్నట్టు 8వ వచనంలో ఏమన్నాడు? నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. ఎటువంటి స్థలం అంటున్నది? పరిశుద్ధ స్థలం నిర్మించాలి. 9వ వచనం, నేను నీకు కనుపొచ్చి విధముగా. గమనించండి, దేవుడు చాలా స్పష్టంగా, చాలా ఖచ్చితంగా మోషేకి ఆజ్ఞాపిస్తున్నాడు. ఏంటంటే ఆజ్ఞ? నేను నీకు కనుపొచ్చు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలను. అంటే దీనికి అర్థం ఏంటి? ఇక్కడ ఏదైతే దేవుడు కోరుకున్నాడో, ఏదైతే దేవుడు తెలియజేశాడో, ఏదైతే దేవుడు ఉద్దేశించాడో, దేవుని యొక్క ఆలోచన ఎలా ఉందో మందిరం కట్టే విషయంలో, అంటే గోడారం వేసే విషయంలో, ఆ విషయం అంతా కూడా దేవుని యొక్క ఆలోచన అంతా కూడా మోషే చెప్పడం జరిగింది. మీరు 25వ అధ్యాయం మొదలుకొని సుమారుగా 40 అధ్యాయం వరకు కూడా, అంటే ఈ నిర్గమాకాండము మొత్తం లాస్ట్ అధ్యాయం వరకు మీరు చదివితే అక్కడ మందిరం గురించి, అంటే గుడారం గురించి, గుడారంలో జరగనున్న పనుల గురించి, గుడారం కావాల్సిన సామాగ్రి గురించి, దాంట్లో ఎవరు పనిచేయాలి, ఎవరు ఎటువైపు ఉండాలనేది దేవుడు ఖచ్చితంగా ఆ రోజు ఇశ్రాయేలు తెలియజేశాడు. ఏమన్నాడంటే, దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలను. ఏ విధంగా? నేను నీకు కనుపొచ్చి విధంగా. నేను నీకు కనుపొచ్చి విధంగా అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? ఏ మాత్రం కూడా తేడా జరగకూడదు అని అర్థమవుతుంది. అంతేనా? ఏ విధము చేత కూడా తేడా జరగకూడదు అనే విషయాన్ని అర్థమవుతుంది. ఇప్పుడు మోషే సీను అరణ్యములో మొట్టమొదటిగా దేవుడు కోరుకున్న విధంగా ఇశ్రాయేలు కొరకు, సమాజం కొరకు మోషే ఏం చేశాడంటే, దేవుడు కోరుకున్న విధంగానే ఇశ్రాయేలు ప్రజలకి పురుగొల్పి ఆయన మాటలు తెలియజేసి అక్కడ మొట్టమొదటిగా గుడారం వేయడం జరిగిందన్నమాట. దేవుడు మొట్టమొదటిగా గుడారం వేసిన తర్వాత దేవుడు వారి మధ్యకి వచ్చి దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. తర్వాత ఈ విషయాలు మనకి మొత్తం 3 విషయాలు కనిపిస్తాయి. ఇది మొట్టమొదటిగా ఏమో ఎవరు వేశారు? మోషే వేశాడు. ఎక్కడ? సీను అరణ్యంలో మోషే మొట్టమొదటిగా గుడారం వేశాడు. ఆ తర్వాత చూడండి 40వ అధ్యాయము 16వ వచనం మీరు చూసినట్టయితే చూడండి, మోషే కూడా ఖచ్చితంగా అలాగే చేశాడండి. అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి, ఫస్ట్ లైన్లోనే 16వ వచనంలో, మోషే ఆ ప్రకారము చేసింది. ఏ ప్రకారం చేశాడు? దేవుడు నేను నీకు కనుపొచ్చికతమగా అని ఏదైతే మాట అన్నాడో ఆ మాటను బట్టి మోషే చూస్తున్నాడు. ఏమన్నాడో? ఎన్నో వచ్చిన? 16వ వచనం. మోషే ఆ ప్రకారం చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసెను, అలాగునే చేసెను. అంటే దేవుడు ఏదైతే నిర్ణయించుకున్నాడో, ఏదైతే ఆశించాడో అది క్రమం తప్పుకోకుండా ఖచ్చితంగా చేయవలసిన బాధ్యత ఎవరికి ఇచ్చాడు? ఒక నాయకుడికి ఇచ్చాడు. ఒక నాయకుడికి ఇచ్చినప్పుడు ఆ నాయకుడు ఏం చేయాలి? తన ప్రజలైన వారిని అదే విషయంలో, అదే విధంగా దేవుడు ఏ విధంగా కోరుకున్నాడో అదే విధంగా వాళ్ళని పురుగొల్పి ఆ మందిరం కట్టే విషయంలో సహకరించే విధంగా చేయవలసిన అవసరం ఎవరికి ఉందండి? ఇప్పుడు నాయకుడికి ఉంది. మోషే నాయకుడే కదా. 30 వచనం చూడండి. 30, మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గోడారమునకును బలిపీఠమునకును మధ్య గంగాలమును ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసును.
అంటే దేవుడు మీరు 25 నుంచి 40 అధ్యాయం వరకు కూడా మీరు చదివితే ఈ ఉపకరణాలన్నింటి గురించి, అంటే గోడారం గురించి, దాని యొక్క విధి విధానాల గురించి మొత్తం ఈ యొక్క 25 నుంచి 40 అధ్యాయుల గురించి చూస్తారు. మీరు ఖాళీ టైంలో మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. 34 వచ్చిన ఏమంటాడంటే, అప్పుడు మేఘము ప్రత్యక్షపు గోడారమునకు అమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపేసిందంట. అంటే ఇప్పుడు ఒక పక్కనేమో మందిరం అన్నాడు, ఒక పక్కనేమో గోడారం అన్నాడు. ఎందుకు ఏది మందిరమా గోడారమా? ఇప్పుడు మందిరం అంటే మన భాషలో ఏంటి? ఇటుకలతో పేర్చింది కట్టడాలు. గోడారం అంటే డేరాలు. ఆ డేరాలు కూడా దేంతో కట్టాలని కూడా చెప్పాడు. చేపల నుంచి తీసే అది ఉంటది కదా తోళ్ళు, ఆ తోళ్ళు, అది గొర్రెల యొక్క తోళ్ళు అవన్నీ తీసి అన్ని ఒక నీట్గా చేసి దాంతో కట్టాలని చెప్పాడు అనమాట. ఇక్కడ ఏమన్నాడంటే, ఇక్కడ మందిరం అంటే దేవుని దృష్టిలో గోడారమైన మందిరమైన ఒకటే. ఎందుకంటే అది ఒక ప్రత్యేకమైన స్థలంగా ఉండటానికి, అక్కడ దేవుని యొక్క కార్యక్రమంలో అంటే ప్రక్షాళన జరగటానికి, బలులు జరగటానికి, సమాధాన బలులు జరగటానికి, అపరాధ బలులు జరగటానికి, నైవేద్యాలు అర్పించడానికి, పాప పరిహార బలులు జరగటానికి అదొక కేంద్రంగా దేవుడు ఎన్నుకున్నాడు అన్నమాట. ఆ స్థలంలో కూడా గుడారం వేసినప్పుడు 2 భాగాలు ఉండి తెలుసు కదా. ఒకటేమో పరిశుద్ధ స్థలము, రెండేమో అతి పరిశుద్ధ స్థలం. ఆ గోడారం వేసినప్పుడు ఆ గోడారంలో మధ్యలో ఒక డేరా కట్టి దానికి ఒక ప్రత్యేకమైన యాజకుడు ఉండి, ఆ యాజకుడు కూడా పైనుంచి కింద వరకు కూడా ఒక వింతైన డ్రెస్, అంగి టైపులో ఉంటుంది. అది ఇప్పుడు కూడా చాలా మంది వాడుతుంటారు కదా. ఎక్కడ లూథరన్లోను, సిఎస్లోను వైట్ డ్రెస్ వేసుకుని కట్టుకుంటారు. అది దాన్ని బట్టే వాళ్ళు కట్టుకుంటారు. అది మనకు కట్టుకున్న అవసరం లేదు. చాలా మంది అంటే అలా కట్టుకుంటేనే సేవలు అనుకుంటారు కొంతమంది. అయితే ఉద్దేశం అది కాదు. ఆనాడు ఇశ్రాయేలుకి ఇవ్వడం ఉద్దేశం వేరు. ఏమంటాడండి, ఆ మేఘము మందిరం మీద నిలిచిన చేత 34 వచ్చింది కదా. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గోడారమున కమ్మగా, అంటే ఎప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షమైందండి? మోషేతో చెప్పిన తర్వాత. ఎప్పుడు మోషేతో చెప్పుడు కరెక్టే. ఎప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత అక్కడ ఆ మందిరం లేదా గోడారం మధ్య దగ్గర తేవడం జరిగింది? సంపూర్తయింది. అంటే ఎలా సంపూర్తయింది? మోషే ఆ ప్రకారమే చేశాడు. అంటే దేవుడు కోరుకున్న విధంగా, దేవునికి ఇష్టమైన ప్రకారంగా చేశాడు. కాబట్టి దేవుని యొక్క మహిమ ఏమైందండి? మేఘము ప్రత్యక్షపు గోడారమునకు అమ్మగా యెహోవా తేజస్సు మందిరమును అప్పుడు నింపిందంట. ఒకవేళ దేవుడి యొక్క ఆలోచన ప్రకారంగా మోషేకి చెప్పబడినప్పుడు మోషే చేయకపోతే దేవుని యొక్క ప్రత్యక్షత అక్కడ ఉండదు. ఎందుకంటే దేవుని మాట తిరస్కరించింది అవుతుంది కనుక దేవుడు వాళ్ళకి తనకు కనిపించుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి మోషే గొప్ప నాయకుడిని మనం చూడొచ్చు. దేవుడు కోరుకున్న విధంగా ఒక వ్యక్తి ఉంటాడండి. ఆది కాండంలో మనం చూస్తాం. ఆ వ్యక్తి కూడా కొలతలు చెప్పినప్పుడు దేవుడు అదే మాదిరిగా చేస్తాడు. నోవహు కూడా మీరు కింద వచ్చినప్పుడు వస్తే ఏమంటాడు? అదే ప్రకారము చేశాడు అంటాడు. అంటే ఆ కాలంలో కూడా నోవహు అదే మాదిరి, అంటే అదే విధంగా దేవుడు చెప్పిన ప్రకారం చేశాడు. కాబట్టి ఆ వాడ ఆ నీటిలో వెళ్తున్నప్పుడు కూడా ఏమి చెక్కి చెదరలేదు. ఎందుకు? ఒకవేళ ఆ వాడ విషయంలో మానవుని యొక్క ప్రయాణం ఉంటే కనుక ఏమవుతును? లోపం ఉంటది. ఆ లోపానికి ఏమవుతుంది? జల ప్రయాణంలో ఏదో ఒకటి పగిలిపోవటమో, నీళ్ళు రావటమో, మునిగిపోవడం జరుగుతుంది. అయితే దేవుడు ఏదైతే చెప్పాడో అదే విధంగా దేవుడు కోరుకునే విధంగా అంటే చేశాడు. కాబట్టి దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క నడిపింపు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. క్షేమంగా చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి జనోత్పత్తి జరిగినట్టుగా మనం చూస్తాం. మోషే కూడా దేవుడు ఆశించిన విధంగా చేశాడు. కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే యెహోవా తేజస్సు మందిరమును నింపిందనే విషయం తెలియజేశాడు. ఇది మొట్టమొదటిగా మోషే సీను అరణ్యంలో చేసిన గుడారం. తర్వాత అదే మోషే నాయకత్వం, మోషే గారు చనిపోయిన తర్వాత మరి నాయకత్వం ఎవరికి అప్పచెప్పబడ్డది? యెహోషువకు అప్పచెప్పబడ్డది. యెహోషువ కూడా ఒక నాయకుడి దగ్గర నేర్చుకున్నాడు కాబట్టి, నాయకుడి దగ్గర ఉన్నాడు కాబట్టి అతను ఎలా జీవించాడో, దేవుని అతని యొక్క భయం ఎలా ఉందో, దేవుడు చెప్పిన ప్రకారం అతను ఎలా చేశాడు అనేది
యెహోషువ చూశాడండి. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ కూడా బాధ్యత అప్పచెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఆ బానిస అరణ్యంలో ఉన్న వారిని నడిపించి తీసుకొచ్చినప్పుడు కానాన్ తీసుకొచ్చాడు కదా. ఆ కానాన్ దేశంలో ఇశ్రాయేలు ప్రజలకి 12 మంది గోత్రాలకి వారికి ఇవ్వాల్సిన స్వాస్థలు ఏతున్నాయి వాళ్ళకి పంచిపెట్టడం జరుగుతూ ఉంటది. దాంట్లో కొన్ని ఇంకా చాలా మంది తీసుకోరు అన్నమాట. ఇంకా ఏదో వాదం జరుగుతూ ఉంటాయి, ఇంకా తీసుకోరు. ఆ సందర్భంలో చెప్తున్న మాట ఏంటంటే యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలులు ఆ దేశమును స్వాధీనపరుచుకున్న తర్వాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి, ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు షిలోహునికి వచ్చారు. మొట్టమొదటి ఎక్కడ నిర్మాణం జరిగింది? సీను అరణ్యంలో నిర్మాణం జరిగింది. ఎవరి చేత జరిగింది? మోషే చేత జరిగింది. ఇప్పుడు షిలోహులో ఎవరున్నారు? యెహోషువ నాయకత్వం జరుగుతుంది. ఇక్కడ వారు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు కూడారము వేసిరి. ఇప్పుడు ఈ ప్రత్యక్ష కూడారం ఎవరు వేశారు? యెహోషువ వేశారు. అంటే యెహోషువ యొక్క నాయకత్వంలో ఆ షిలోహునకు వచ్చినప్పుడు అక్కడ గుడారం వేశారంట. ఎందుకు అక్కడ గుడారం వేశారు అంటే, గుడారం ఎలా ఉండేదంటే ఒక దిక్కున గుడారం వేస్తే అక్కడ ఉండేది కాదు. ఒకవేళ ముందుకు కొనసాగితే మళ్ళీ గుడారం తీసి మళ్ళీ తీసుకెళ్ళేటోళ్ళు. అలాగే యెహోషువ కాలంలో కూడా ఆ గుడారము తీసుకొచ్చి ఎవరికైతే దేవుడు ఆ దేశాన్ని ఇచ్చాడో ఆ దేశం వచ్చినప్పుడు ఆ శ్వాసాలు పంచిన తర్వాత కొందరు అక్కడ ఉన్నప్పుడు షిలోహులో కూడా తీసుకొచ్చి అక్కడ మందిరం అంటే గుడారం వేయడం జరిగిందనమాట. తర్వాత ఈ గుడారం ఎక్కడి వరకు ఉందంట? ఈ గుడారము దావీదు కాలం వరకు ఉందంట. ఇప్పుడు ఎక్కడి వరకు ఉందండి? దావీదు కాలం వరకు ఉన్నప్పుడు దావీదుకి బాధ అనిపించింది కదండి. ఏం బాధ అనిపించింది? అరే, మనమేమో చక్కగా మంచి మంచి ఇండ్లలో మంచి భవనాల్లో ఉంటున్నాము, దేవునికి ఒక నివాస స్థలం లేదా ఏంటి, ఒక స్టాండర్డ్ అయిన ఒక మందిరం లేదా అని దావీదు బాధపడి ఏం చేశాడు? ఆ గుడారం కాస్త మందిరం కట్టడం, దాని సామగ్రిని కూడా సమకూర్చాడు. ఎందుకంటే వాస్తవానికి మందిరాన్ని కట్టడానికి ఎవరికి అవకాశం లేదు? దావీదుకి అవకాశం లేదు. ఎందుకని? అతను రక్తం ఉడికించాడంట. అంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు సంపాదన వస్తుంది కాబట్టి అతనికి అవకాశం ఇవ్వలేదు. చూడండి ఎప్పటి వరకు ఉందంట ఇది? దావీదు కాలం వరకు ఉందంట. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 44 వచ్చింది చూడండి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 44 వచ్చింది. ఇది స్టెఫెను ప్రసంగం. ఇశ్రాయేలు మధ్య నిలబడి వాళ్ళకి చెప్తున్నప్పుడు ఆదికాండం మొదలుకొని యేసుప్రభు కూడా మధ్యలో ఏం జరిగింది, యేసుప్రభు ఎలా వచ్చారని చెప్పే ప్రసంగం అన్నమాట ఇది. 44 వచ్చింది. అతడు చూసిన మాదిరి చెప్పిన దాన్ని చేయవలెనని మోషేతో చెప్పిన వాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యంలో మన పితరుల యొక్క ఉండెను. ఇది కూడా గుర్చేసాడు వాళ్ళకి. ఎప్పుడంటే చాలా కాలం తర్వాత, చాలా ఏళ్ళ తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత స్టెఫెను గుర్చేస్తాడు ఎన్ని విషయాలు కూడా. ఏమన్నాడు? మన పితరులు అతడు చూసిన దాని మాదిరి చెప్పిన, అంటే ఇప్పుడు దేవుడు మోషేకి ఒక విషయాన్ని కనపరిచాడు. ఇదిగో నేను ఈ గుడారాన్ని ఈ విధంగా చెయ్యాలని నేను ఆశ కలిగి ఉన్నాను, అది నీకు అప్పచెప్తున్నాను. కాబట్టి నేను ఏదైతే ఆశించానో, నేను ఏదైతే ఎలా ఉండాలని కోరుకున్నానో అది నువ్వు చేయగలవని నేను నమ్మకంతో నీకు బాధ్యత చేస్తున్నాను. కాబట్టి నేను కోరుకునే విధంగా చెయ్యాలని చెప్పినప్పుడు మోషే ఎలా చేయడంటే, అతడు చూసిన మాదిరి చూశాడు. దేవుడు మోషేకి కనపరిచాడు, గుడారం యొక్క విధి విధానాలు ఎలా ఉండాలో కనపరిచాడు. కాబట్టి అతడు చూసిన మాదిరి దాన్ని చేయవలనని మోషేతో చెప్పిన వాడు. ఎవరు చెప్పాడు? మోషేతోటి దేవుడు చెప్పాడు, యెహోవా దేవుడు చెప్పాడు. ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యొక్క
ఉండను. మన పితరులు తమ పెద్దల చేత దాన్ని తీసుకున్న వారే దేవుడు తమ ఎదురు నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశంలోనికి దాన్ని తీసుకొచ్చారా? ఇప్పుడు మన విషయాలు మనం ముందు చదువుకున్నాం. 25 అధ్యాయంలో నిర్గమకాండంలో మోషే గురించి చదువుకున్నాం. అలాగే యెహోషువ గ్రంథంలో 18 అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. అదే ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. ఏమంటాడండి? దేవుడు తమ ఎదుటి నుండి, అంటే ఇశ్రాయేల్ ప్రజల ఎదుటి నుండి ఎవరు నిలగొట్టాడు? కానానీ ప్రజల్ని. సుమారుగా 6-7 జాతుల వారు ఉన్నారు అక్కడ. చాలా ఘోరమైన వారు, చాలా భయంకరమైన జీవితం జీవించేవారు. ఆ దేశము చాలా భయంకరమైన స్థితిలో ఉండే దేశం అన్నమాట. వాళ్ళందరిని అక్కడి నుంచి వెళ్ళగొట్టి దేవుడు ఏం చేయడు? ఎదుటి నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశంలోనికి దాన్ని తీసుకుని వచ్చారు. దేన్ని తీసుకొచ్చారు? గుడారం కూడా తీసుకొచ్చారంట. అది దావీదు దినముల వరకు ఎక్కడి వరకు ఉందండి అది? అంటే అప్పటి వరకు యెహోవా దేవుడికి ఏం లేదండి. ఒక స్థిరమైన స్థలం అంటే ఏం లేదు. ఎందుకని? ఇప్పుడు అది ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు ఆజ్ఞలను ఎవరికి ఇచ్చాడండి? మోషేకి ఇచ్చాడు, ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు కదా. ఇప్పుడు అది ఎవరికి వచ్చేస్తుంది? నీకు నాకైతే గుడారం ఏమని చెప్పలేదు. చెప్పాడా? చెప్పుంటే ఎన్ని గుడారాలు వేస్తాం మనం? ఎన్ని గుడారాలు వేస్తాం చెప్పండి. ఆ గుడాలు కూడా కొన్ని రూపురేఖలు తెచ్చాడు. చేపల నుంచి చర్మం తీసుకొచ్చి చేయగలుగుతామా? మేకలు తీసుకొచ్చి చర్మం తీసుకొచ్చి చేయగలుగుతామా? అవి కూడా సముద్రంలో ఉన్న పెద్ద పెద్ద చేపలు, అవి చిన్న చిన్న చేపలు ఏం కాదండి. అది మనకు చెప్పబడిన సంగతులు కాదు. ఎవరికి చెప్పబడ్డాయి? ఇశ్రాయేలుకి చెప్పబడ్డాయి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఇశ్రాయేలుకి మరొకటి ఇవ్వబడ్డది. ఏంటంటే సబత్. తెలుసు కదా మనందరికీ, విశ్రాంతి దినం. మీరు జాగ్రత్తగా గమనించండి. ఈరోజు కూడా ఈ విశ్రాంతి దినం ఆచరించేవారు ఉన్నారు. వాళ్ళకి నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, ఒకటి, సబత్తు పరిశుద్ధంగా ఆచరించాలని ఆజ్ఞ ఎవరిచ్చారు? ఇది ఎప్పుడు? 7వ దినము. 7వ దినం అంటే ఏదండి? శనివారం. ఆ శనివారం దినాన వారు పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగా ఆరాధన చేయాలి దేవుడికి. ఆ దినంలో ఏం చేయకూడదంట? నిర్గమకాండము 20 అధ్యాయము, నిర్గమకాండం 20 అధ్యాయము 8 నుంచి 11 వచ్చిన మనం చూస్తే, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకో. మర్చిపోవట్లేదండి. ఏం చేయాలంట? జ్ఞాపకం ఉంచుకోవాలంట. ఏ విషయంలో? ఆచరించడానికి, పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోము. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుని యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లనున్న పరదేశి అయినను ఏ పనియో చేయకూడదు. ఇక్కడ మనకు ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు కూడా చాలా మంది ఈ సబాతు దినాన్ని ఆచరిస్తున్నారు. మీకు తెలిసి ఉంటుంది ఎవరెవరు ఆచరిస్తారు. తెలిసి ఎవరు అసలు? 7th డే వాళ్ళు ఆచరిస్తారు. ఇంకా మరి కొందరు 7th డే కాకోకుండా మరి కొందరు ఉన్నారు, వాళ్ళు శనివారాన్ని ఆచరిస్తారు. ఆ రోజు ఏం చేయకూడదు? ఏ పని చేయకూడదు. అంటే ఏ పని చేయకూడదు అంటే అర్థం ఏంటి? కనీసం వంట కూడా చేయకూడదు అంట. సరే, నువ్వు చేయకూడదు, నువ్వు పని మనిషిని పెట్టుకున్నావు, నువ్వు ఆరాధనకు వస్తావు, చేస్తావు, మరి నీ ఇంట్లో పని మంచి చేస్తున్నాడు కదా. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు అక్కడ? దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను. దాసైనను అంటే దాసుడు దానిది ఎవరుంటారండి? ఇంట్లో పనిచేసే వాళ్ళే కదా. మరి నువ్వేమో ఆరాధనకి వెళ్తున్నావు, బాగానే ఉంది. నువ్వు వచ్చే టైంకి అన్ని ఎవరు సమకూర్చి పడుతున్నారు? పని వాళ్ళు సమకూర్చి పడుతున్నారు. మరి తప్పు కదా.
ఇది చెల్లుతుందా దేవుడి దృష్టిలో? చెల్లదు. 23వ అధ్యాయము ఎక్కడో చదువుకున్నాం మనం? 11వ వచనం. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిని సమస్తను సృజించి 7వ దినమును విశ్రమించును. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచును. కాబట్టి ఆ దినాన్ని మీరు ఏం చేయాలంటే పరిశుద్ధంగా ఆచరించాలి. దాంట్లో ఏ పని చేయకూడదు అసలు. మీరు ఇంకా చేస్తున్నారు లేదో అనేది వాళ్ళకి తెలియదు. అవును కదా? 23:12 ఉన్నసారి ఇదే నిర్గమకాండం 23:12లో ఏముంటదంటే, 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడియు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించినట్లు 7వ దినమున ఊరక ఉండవలను. అంటే వీళ్ళ మాత్రమే కాదు, వారితో పాటు ఉన్నవారు కూడా విశ్రమించాలి. అది జంతువులైనా సరే. ఏమన్నాడండి? ఎద్దుని నీ గాడియు నీ దాసి కుమారుడును పరదేశి వాళ్ళు కూడా విశ్రమించాలంట. వాళ్ళు పనిచేయడానికి లేదండి అక్కడ. ఆ రోజు అసలు ఎవ్వరు పనిచేయడానికి లేదు. 34:12 చూడండి. 34:21. 34:21. 6 దినములు నువ్వు పనిచేసిన 7వ దినమున విశ్రమించవలెను. దున్ను కాలమందనో కొయ్య కాలమందనో ఆ దినమున విశ్రమించవలెను. అంటే ఆ రోజు కూడా ఏ పని అసలు పొలంలో వెళ్తా కూడా లేదు అసలు. ఇంకా 7వ సంవత్సరమున ఏం చేయాలంట? పొలము బీడుగా ఉంచాలంట. అంటే 6 దినాలు ఇశ్రాయేలు ప్రజలకి పనిచ్చి 7వ దినము విశ్రమించమన్నాడు. ఆ రోజున విశ్రాంతి పరిశుద్ధంగా జీవించమని చెప్పాడు. అలాగే పొలం విషయంలో కూడా ఏమన్నాడంటే 6 సంవత్సరాలు దాన్ని పంట పండించుకోవాలి. 7వ సంవత్సరం వచ్చేటికి దాన్ని ఏం చేయాలి? బీడుగా ఉంచాలి. అంటే దాంట్లోకి ఏ విత్తనం వేయకూడదు అన్నమాట. ఇంకా మీరు చేస్తున్నారు అలాగా ఎవరన్నా? అంటే మీరంటే ఇప్పుడున్న ప్రజలు పొలాలు ఉన్న వాళ్ళు, చేనులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళు 1 సంవత్సరం ఆకోకుండా ఉంటారా? ప్రతి సంవత్సరం కూడా పంట వేస్తూనే ఉంటారు. పంట వేయకపోతే ఏం రాదు? లాభం రాదు, ఆదాయం రాదు. తర్వాత ఆదాయం లేకపోతే తిండి దొరకదు. మరి దేవుడు ఆ రోజు ఖచ్చితంగా చెప్పాడు. మరి ఇది నిజంగా ఈ రోజు క్రైస్తవులైన వారికి అప్లై చేస్తే ఇది వర్తిస్తుందా? వర్తించే పని లేదు. అవునా కదా? చూడండి, లేవే గ్రంథంలో లేవికాండము 25వ అధ్యాయము, లేవికాండం 25వ అధ్యాయం 1 నుంచి. మరియు యెహోవా సీనాయి కొండ మీద మోషేకి ఎలా సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, నేను మీకు ఇచ్చుతున్న దేశంలోనికి మీరు వచ్చిన తర్వాత ఆ భూమి కూడా యెహోవా పేరట విశ్రాంతి కాలమును ఆచరింపవలెను. 6 సంవత్సరాలు నీ చేను విత్తవలను. 6 సంవత్సరాలు నీ ఫలవృక్షములతోనూ బద్దించి దాని ఫలములను పూడ్చుకునవచ్చును. 7వ సంవత్సరం భూమికి మహా విశ్రాంతి కాలం, అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలను. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షముల తోటను శుద్ధపరచకూడదు, నీ కారుచేల పంటను చేసుకునకూడదు, శుద్ధిపరచని నీ ఫలవృక్షములను ఏరుకొనకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరము.